క్లియర్గా జగన్తో బీజేపీకి ఉన్న పరోక్ష అవగాహనకి ఇది ఉదాహరణ కదా. నేను చాలాసార్లు చెప్పాను, బీజేపీ మీకు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమా ఉన్నది. ఆ సినిమాలాగా ఎన్డీఏలోమో తెలుగుదేశంతో ఉంటుంది, ఎన్డీఏలో బయట వైసీపీతో ఉంటుంది. అంటే అటు టీడీపీతో ఇటు వైసీపీతో ఏకకాలంలో మల్టీ అలైన్మెంట్ అంటారు, ఫారిన్ పాలసీ లాగా. ఇప్పుడు మనం అమెరికాతో ఉంటాం, రష్యాతో ఉంటాం కదా. సో అలా బీజేపీ పాలిటిక్స్లో ఫారిన్ పాలసీని పట్టుకొచ్చేసింది. ఎందుకు ఫారిన్ పాలసీ ఎందుకు అలా ఉంటుందంటే దేశ ప్రయోజనాల కొరకు ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఉంటుందంటే బీజేపీ ప్రయోజనాల కొరకు. బీజేపీ ప్రయోజనాల కొరకు అటు టీడీపీ అయినా ఇటు వైసీపీతో సమదూర సిద్ధాంతం చాలా రోజులు చెప్పారు. కొన్ని సమదూర సిద్ధాంతం ఉన్నప్పుడు అడిగారంటే అర్థం. ఇప్పుడు సమదూరమే కాదు, ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి టీడీపీతో కలిసి వైసీపీని గెలవకుండా చేశారు, ఓడించారు. అయినా కూడా ఇప్పుడు బీజేపీ మళ్ళీ జగన్తో ఫ్రెండ్ దోస్తీ చేస్తుంది. దీన్ని తెలుగుదేశం ఏమాత్రము ఆక్షేపించదు. విచిత్రం ఏంటంటే, నువ్వు ఎలా చేస్తావయ్యా, మా మద్దతు ఉండగా మేము ఎన్డీఏలు ఉండగా మీకు వైసీపీతో ఏం పని, వైసీపీని ఎందుకు అడుగుతున్నారు సహకారం, వైసీపీ మద్దతు అవసరం లేదు కదా, మద్దతు లేకపోయినా మన వైస్ ప్రెసిడెంట్ గెలుస్తాం కదా అని ఒక్క మాట కూడా టీడీపీ అనదు. అనే ధైర్యం టీడీపీ చేయదు. అందువల్ల ఆంధ్ర రాజకీయాల్లో ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, స్టీల్ ప్లాంట్ అమ్మేసినా, విభజన హామీలు అమలు చేయకపోయినా, బీజేపీ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసినా టీడీపీ, జనసేన, వైసీపీ పోటీపడి బీజేపీ మద్దతు ఇస్తాయి. సో అందువల్ల బీఆర్ఎస్ను మద్దతు అడగకుండా బీజేపీని మద్దతు అడగడం ఏం తెలియజేస్తుంది? తెలంగాణలో బీఆర్ఎస్ను కూడా ప్రత్యర్థిగానే బీజేపీ చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ వైసీపీని ప్రత్యర్థిగా చూడడం లేదు, ఆ మదనపు మిత్రపక్షం అడిషనల్ అలాయిగా చూస్తుంది. ఇది తేల్చుకోవాల్సిన టీడీపీ మీ బద్ధశత్రువైన జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ నాయకత్వం చూపుతున్న ప్రేమాభిమానాలకు ఇది ఒక ఉదాహరణ. ఆ మాట ఎందుకు 2024లో బీజేపీ ఎన్డీఏలో టీడీపీ చేరినాక కూడా మీరు మోడీ మొదటి ఉపన్యాసం చిలకలూరుపేటలో ఇచ్చిన ప్రసంగం చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏమని అన్నాడా? మీరు ఎక్కడ తర్వాత రాజమండ్రి, అనకాపల్లి మీటింగ్లకు వచ్చే సరెక్కు టీడీపీ నాయకత్వం రిపీటెడ్గా చెప్పి మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మీరు జగన్ ఒక్క మాట అనడం లేదు, చంద్రబాబు ఒక్క మాట మెచ్చుకోవడం లేదు. జగన్ వచ్చి కాంగ్రెస్, మోడీ వచ్చి కాంగ్రెస్ తిట్టిపోతాం. మీరు ఇప్పుడు నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోలు ఉన్నాయి చూడండి. చిలకలూరుపేట సభలో ఒకటే ఒక్క మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గురించి. అది కూడా చాలా చప్పగా, పెద్ద గొప్పగా ప్రశంసించింది కూడా లేడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు మీ రాష్ట్ర ప్రయోజనాల కొరకు పనిచేస్తున్నారని ఒక్క మాట అని మొత్తం కాంగ్రెస్ని తిట్టిపోయాడు మోడీ. ఆడ కాంగ్రెసే లేదు ఆంధ్రప్రదేశ్లో లేని ప్రత్యర్థిని టార్గెట్ చేసి వెళ్ళాడు. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి అనలేదు, ఒక్క మాట చంద్రబాబు నాయుడు మెచ్చుకోలేదు. ఈవెన్ రాజమండ్రి, అనకాపల్లి మీటింగ్లకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది చాలా పరిమితం. మీరు కంపేర్ చేయని కావాలంటే మోడీ ఉపన్యాసాల్లో కేసీఆర్ని ఎంత టార్గెట్ చేశారు, తెలంగాణలో బీఆర్ఎస్ని ఎంత టార్గెట్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో మోడీ ఉపన్యాసాల్లో జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఎంత టార్గెట్ చేశారో ఒక్కసారి కంపారిటివ్ కంటెనాలు చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడేమో కేసీఆర్ను ఉతికి ఆరేశారు, బీఆర్ఎస్ను ఉతికి ఆరేసింది బీజేపీ. అక్కడేమో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి కూడా వెనకాడారు. ఏం తెలియజేస్తుంది ఇది? సో అందువల్ల ఇదంతా క్లియర్గా జగన్ పట్ల బీజేపీకి ఉన్న ప్రేమనే తెలియజేస్తుంది కదా.